ఒకసారి నొక్కాను. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. చేసినా పర్లేదు, చేసినా పర్లేదు, ఎట్లా స్టార్ట్ అయిపోతుంది క్లాస్. సరే సార్, నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే చేయండి. ఒక్క నిమిషం ఆగుతారు అంటే చెప్పండి. అంటే ఇంకా మనం ఓం నమ పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలై శబ్దవారిభిః తమస్తాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు నేను సప్తమి సౌండైహి 2:1:40 అనే సూత్రాన్ని చెప్తున్నానండి. దీని పదచ్ఛేదము సప్తమి ప్రథమ ఏకవచనము, సౌండైహి తృతీయ బహువచనం. ఇందులోకి అనువృత్తిగా సహ, సుప, తత్పురుష, సుప్, విభాష, సమాస అనే వస్తున్నాయండి. అధికారంలో ఆకడారా ఏకా సౌజ్ఞ, ఆకడారా సమాస, సుప్, సుప, విభాష, తత్పురుష అనేవి మనకి ఇందులోకి అధికారంలో ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే సప్తమి అని అంటే సప్తమి అని ఎందుకు చెప్పారు అంటే సప్తమ్యంతేన అని, దాని అంతంతో అని రావటం కోసం ప్రత్యగ్రహణే తదంతస్య గ్రహణం అని సప్తమ్యంతేన అని అర్థం వస్తుందండి. ఇక్కడ ఈ సప్తమ్యంత పదంతో మనకి ఈ పదము ఈ సౌండాది గణంలో ఉన్న పదాలతో సమసిస్తుంది, అది తత్పురుష సమాసం అవుతుంది అని. సప్తమ్యంతమైన పదము సౌండా మొదలైన పదాలతో సమసిస్తుంది, అది సత్పురుష సమాసం అవుతుంది అని. అయితే ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే ఉదాహరణ అక్షేషు సౌండః అన్నారు. అక్షేషు సౌండః అన్నప్పుడు అక్ష సౌండః అయితే ఎలా వచ్చింది అంటే అక్షేషు సౌండః అనేది అక్ష సౌండః సమస్త పదం అండి. అక్షేషు సౌండః అనేది లౌకిక విగ్రహ వాక్యము. అక్ష సుప్ సౌండా సు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. అప్పుడు ఈ సప్తమి సౌండైహి అనే సూత్రం చేత సప్తమి తత్పురుష సమాస సౌజ్ఞాయాం, తర్వాత కృతద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతి ప్రాతిపదికయో అని సుబ్లుకి చేసిన తర్వాత అప్పుడు మనకి ఏం మిగులుతుందంటే అక్ష సౌండ అని మిగులుతుందండి. మిగిలిన తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత అక్ష శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత దానికి పూర్వ నిపాత చేస్తే అక్ష సౌండ అని ఉంటుంది. ఉన్నప్పుడు ఇప్పుడు పరవలింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత సమస్త పదానికి పుంలింగే కృతే విశిష్ట శుభాదిశ కార్యేషు కృతేషు అక్ష సౌండ అనే రూపం అవుతుంది. ఇది కామనే కాబట్టి పెద్ద ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏం లేదండి. ఏవం అక్షధూత, అక్షకిత ఈ రూపాలన్నీ. అయితే ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఒక క్వశ్చన్ చెప్పారండి. అది ఏంటి అంటే ఏం చెప్పారు అంటే ఈ సూత్రంలో ఒకసారి నేను ఇది చదువుతానండి. వృత్తి సప్తమ్యంతం సౌండాదిభిః సహ సమస్యతే తత్పురుషస్య సమాసో భవతి అని ఇవన్నీ చెప్పారు. అయితే ఈ సౌండ, దూర్త, కితవా, వ్యాడ, ప్రవీణ, అంతర్, అధి, పటు, పండిత, కుశల, చపల, నిపుణ,
ఇవన్నీ కూడా మనకి సౌండాది గణము అన్నారు. అయితే ఇక్కడ ఏమన్నారంటే వృత్తౌ ప్రసక్తి క్రియాయాం అంతర్భావాత్ అక్షాదిషు అధికరణే సప్తమి అన్నారు. అది ఇక్కడ దాని గురించి కొంచెం చెప్పారు. ఏమని చెప్పారంటే ఇందులో క్రియ లేకపోతే అధికరణం ఎలా అవుతుంది అని ఒక క్వశ్చన్ వేశారండి. క్రియ అనేది లేకపోతే అది అసలు అధికరణం ఎలా అవుతుంది అన్నారు. అప్పుడు వృత్తౌ ప్రసక్తి క్రియాయాం అంతర్భావాద్ అక్షాదిషు అధికరణే ఇది సప్తమి అని సమాధానం చెప్పారు. మళ్ళీ దానికి అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రసక్తి ప్రసక్తి క్రియకి కర్త అయ్యాడు. ఆధారము అయినటువంటి అక్షలేమో సప్తమి అయింది. ఆధారమైన అక్షకి ఆధారము అధికరణమైంది కాబట్టి సప్తమి విభక్తి వచ్చింది అని సమాధానం చెప్పుకున్నారండి. కర్త ద్వారా క్రియలకు ఆశ్రయం అయ్యింది కాబట్టి దీనికి సప్తమి వచ్చింది అని శబ్దం చెప్పారండి. కాబట్టి అక్ష శబ్దస్సు సప్తమి స్యాత్ అని చెప్పారు. అంతేనండి. అయితే ఇది ఆ రోజు నేను కొంచెం ఇందులో సిద్ధాంత కౌముదిలో చదివానండి. ఇందులో మనకి ఏం ఉదాహరణ ఇచ్చారు అంటే ఇందులో ఉన్నది కాకుండా ఈ ఉదాహరణలు కాకుండా మనకి ఎక్స్ట్రా ఏమి ఇచ్చారంటే సప్తమ్యంతే సౌండాదిభిః ప్రాగ్వద్వా అని అక్షేష సౌండ్ అయిపోయాక అధీనః అనే రూపం ఇచ్చారండి. అధిశబ్దో అత్ర పట్యతే అని అధ్యుత్తర పదాత్ అని కౌముదిలో మనకి ఇచ్చారేంటండి. అది ఆ సూత్రం చేత అధి శబ్దానికి కప్రత్యయం వస్తుందండి. ఈశ్వరాధీన అనే రూపసిద్ధి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఈశ్వరాధీన అనేది సమస్త పదము. ఈశ్వరే ఎవరో మాట్లాడుతున్నారండి. ప్రభాకర్ రాజు గారి ఇంట్లోనే. అయితే ఇప్పుడు పిల్లల మాట వినపడిందండి. ఈ ఈశ్వరాధీన అనేది సమస్త పదము. ఈశ్వర అధీన అనేది లౌకిక పదం, లౌకిక విగ్రహ వాక్యము. ఇందులో ఈశ్వర ఈశ్వర నీలో ఈ మిగులుతుంది, అధీన సు అని అలౌకిక విగ్రహ వాక్యమైంది. ఇప్పుడు ఈ సప్తమి సౌండై అనే సూత్రం చేత సప్తమి తత్పురుష సమాసం న్యాయం తర్వాత మళ్ళీ కుత్తది సమాసాశ్చ ఇవన్నీ కామనేనండి. సుపోదాటు ప్రాతిపదికేహో అనే సూత్రం చేత సుబ్లిక్ చేస్తే ఈశ్వర అధీన ఉంది. మళ్ళీ ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం చేత ఈశ్వర శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత ఈశ్వర శబ్దానికి పూర్వ నిపాత చేస్తే ఈశ్వర అధీన ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ ఈ అధీన అనే రూపం ఎలా వస్తుంది తయారు చేశారనమాట. ఎట్లా అంటే ఈ అధి అనే దానికి కప్రచయం వస్తే ఈశ్వర అధి కాలో ఆ మిగులుతుంది. కాలో ఆ మిగిలితే అప్పుడు ఆ కాకేమో ఆయనేయనీయ పడకచగాం ప్రత్యయాదీనాం ఇది సూత్రేణ వరుసగా ఏమేమి వస్తాయో ఇందులో రాస్తున్నానండి. ఫస్య ఆయన్, ధస్య ఏ, కస్య ఈన్, తస్య ఈ, గస్య ఇయ ఇవి వస్తాయి అని. కాబట్టి ఇక్కడ ఈశ్వర అధి ఉన్నప్పుడు ఈయన వచ్చి ఆదేశ కృతే ఈశ్వరాధీన అప్పుడు ఈశ్వర ఈయన వస్తుంది. ఈశ్వర అధి ఈయన ఉంటుంది. అప్పుడు ఈశ్వర అధి దగ్గరేమో అక్క సవర్ణే దీర్ఘ అనే సూత్రం చేత దీర్ఘే కృతే ఈశ్వరాధీన అని ఉంటుంది. అప్పుడు సుప్రత్యయం సువోజ సమోట్ వీటి చేత సుప్రత్యయం చేసిన తర్వాత విశిష్టాది శుభాధికార్యేషు సమస్త పదస్య పర్వలింగే పుంలింగే కృతే విశిష్టాది శుభాదిషు కార్యేషు కృతేషు ఈశ్వరాధీన ఇది రూపం భవతి. ఇది ఈ రూపం ఇందులో ఇచ్చారండి. ప్రత్యేకంగా నేను ఆ రోజు సిద్ధాంత కౌముదిలో చూసి చెప్పింది. తర్వాత
అంతేనండి దీంతో. ఇంకా నెక్స్ట్ ఇంకా రెండవ సూత్రము దాని వెనకాలే చెప్పానండి ఆ రోజు కూడా నేను. ఏంటంటే సిద్ధ శుష్క పక్వ బంధైశ్చ అనేది. ఈ సిద్ధ శుష్క పక్వ బంధైశ్చ అనేది సూత్రం అండి. ఇది దాని పక్కదేనండి. 2:1:41 అండి. అయితే పదచ్ఛేదం ఎట్లా అంటే సిద్ధ శుష్క పక్వ బంధై, ఇదంతా కలిసి ఒక పదము, పదాలు అంతా కలిసి ఒక పదం చేశారు. తృతీయ విభక్తిలో బహువచనం అన్నమాట. చ అనేది అవ్యయం. అనువృత్తి ఏమో అన్ని ఇందాక పూర్వ సూత్రంలో లాగానే, అందుకే మళ్ళీ చెప్పట్లేదు. ఎక్స్ట్రా వచ్చింది ఏంటంటే సప్తమి అనేది ఒకటి వచ్చింది ఎక్స్ట్రా. అధికారంలోనేమో అన్ని ఇందాక సూత్రంలో కాబట్టి నేనేం చెప్పట్లేదు. తర్వాత వీటిలో ఇందులో నేను చెప్పింది ఏంటి అంటే సిద్ధాంత కౌముదిలో ఎంత పెద్ద ఏం లేదు. ఏతైహి సప్తమ్యంత ప్రాగ్వత్ అని సాంకాస్త సిద్ధ అని ఉదాహరణ ఇచ్చారండి. ఆతప శుష్క, స్థాళీ పక్వ, చక్రబంధ ఇవన్నీ. పదమంజరిలోకి వచ్చేటప్పటికేమో సాంకాస సిద్ధ, కాంపిల్య సిద్ధ ఇది అని ఈ సాంకాసేన నివృత్తం వనం సాంకాస్యం అయింది అని. సంకాసేన నివృత్తం వనం సాంకాస్యం అయింది. అంటే మనకి ఆదివృద్ధి వచ్చి సాంకాస్యం అనే రూపం వచ్చింది. అయితే ఇక్కడ మనకి నేను చెప్పినప్పుడు కూడా పోయినసారి మనకి అడిగారు, ఇందులో ఉంటే మన అనంతకృష్ణ గారు వచ్చి క్వశ్చన్ వేశారు. కంపిలేన నివృత్తం కాంపిల్యం అయింది కదా. ఇక్కడ చాతురర్ధిక అన్నాను, మీకు చెప్పాను కదా. తర్వాత నేను చాతురర్ధికాలు ఏంటి అని క్వశ్చన్ వచ్చింది, అడిగితారో చెప్పలేకపోయాము. కానీ ఇప్పుడు చాతురర్ధికాలు 4 అని 4 సూత్రాలతో చెప్పారని చెప్పారు. 4 సూత్రాలు చాతురర్ధిక ప్రకరణంలో ఉన్నాయి. తేన నివృత్తం ఒకటి, ఒక్క నిమిషం అంటే చాతురర్ధిక ప్రకరణ తస్య నివాస 788. చాతురర్ధిక ప్రకరణంలో 4 సూత్రాలని మనకి వీటికి చాతురర్ధికాలని పేరు పెట్టారు అని చెప్పారండి. అవి ఫస్ట్దేమో తదస్మిన్ అస్థితి దేశే తన్నాంని అనే ఒక సూత్రము, తేన నిర్వృత్తం అనేది ఒకటి, తస్య నివాస అని ఒకటి, అదూర భవస్థ. ఈ 4 సూత్రాలకి చాతురర్ధికాలని పేరు పెట్టారు. ఇది అందులో ఉంది అని చెప్పి తర్వాత చదవటము. ఇవి ఒకసారి మీరు అడిగారు కూడా, రాజేష్ గారు రివిజన్ చేసినప్పుడు ఎప్పుడు అడిగితే చెప్పమంటే కూడా నేను వెళ్ళిపోయాక ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరికి. సూత్రాలు కూడా చదివాను కాబట్టి నేను ఇంకా వాటి జోలికి వెళ్ళట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఈ సంకాస శబ్దాన్ని ఎలా తయారు చేశారు అనేది చెప్తున్నారనమాట. సంకాస అనే దాని మీద నియత్ ప్రత్యయం వచ్చింది. నియత్ అవటం వలన అది నిత్ అయింది. నిత్వాత్ అచో ఎండితేనే ఆదివృత్తి వచ్చి సాంకాస్య. సాంకాస్కి ఎత్తు ప్రత్యయం సాంకాస్య సు అని ఉంటుంది. అంటే ఇంకా సాంకాస్య సిద్ధ అది ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఇలాగే ఏవం కుంభ్యాం పక్వ చక్రే బంధ కుంభీ పక్వ అవుతుంది. కుంభ్యాం పక్వ కుంభీ పక్వ అయ్యింది. చక్రే బంధ చక్ర అయ్యింది. అది ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా ఇదయ్యానని చెప్పి మళ్ళీ చెప్పించారు మనకి. ఈ ఉదాహరణ వ్యాఖ్యానంలో వస్తే చక్రబంధ అని పెట్టారు కదా, చక్రే బంధ అన్న దగ్గర సమస్త పదం చక్రబంధ కదా. మరి బంధ చక్ర అన్నాను నేను, ఆంగ్లాలో ఇచ్చాడు అది. చక్రబంధ కదా అవ్వాలి. మరి ఆ బుక్ లో ఏంటో మరి బంధ చక్ర
మన అష్టాధ్యాయులు చక్రవర్త చక్ర అంటే అది అంటే మరి ఉత్తర పదం నిపాతం చేసినప్పుడు తేడా వస్తుంది మరి ఆ చూడండి. అంటే కరెక్ట్ గా తెలియదు. అదే కానీ అందులో అలా కుంభీ పక్వాన్ని ఇచ్చినప్పుడు చక్రే బంధ బంధ చక్ర అని కూడా అనొచ్చేమో, అనకూడదా? తర్వాత చెప్తానండి, అది అడుగుదాము. అయితే ఇక్కడ మనకి సప్తమిత పదానికి ఏమంటారు? ఈ సిద్ధ శుష్క పక్వ బంధ పదాలు సప్తమంజ పదంతో కొంచెం సమస్య వస్తుంది. సప్తమంజ పదం రైటే అని చెప్పింది రైటే. సప్తమిత పదం చక్రమే కదా, అవును ఉండాలి. అది అందుకో ఆ బుక్ లో అలా ఇచ్చారు ఆ రోజు, నేను అడుగుతాను. తర్వాత బంధ చక్ర రెండు కూడా ప్రథమలో వచ్చేస్తున్నాయి. అంటే అర్థమైంది ప్రథమలో వచ్చేస్తున్నాయి. అవునండి. అయితే ఇక్కడ ఏమన్నారంటే చెప్తాం వేరే ఉన్నదేమో ఇది కూడా, అది నేను చూడలేదు. బహుళ గ్రహణస్యైవ అయం ఉదాహరణ ప్రపంచ అనే దగ్గర కొంచెం ఇది జరిగింది, చెప్పాను. నాకు ఊహించింది చెప్పేటప్పటికి అక్కడ ఏమన్నారంటే అసలు బహుళ గ్రహణస్యైవ అనే దానికి కర్తృకరణే కృతా బహుళం అనే సూత్రంలో బహుళం అని ఉంది. ఆ బహుళం అనే పదంతో ఇక్కడ వచ్చేస్తూ ఉంటే మళ్ళీ ఈ వృత్తి ఎందుకు చెప్పారు, ఇది పరిభాష అవుతుందా అండి అనే వాక్యం ఇందులో ఎందుకు చెప్పారు అని అన్నారు. అంటే ఎందుకు అంటే ఇంకొంచెం స్పష్టత కోసము అని. ఎట్లా అంటే ఆల్రెడీ ఏమని వచ్చింది అంటే బహుళ గ్రహణం చేతనే అన్ని పదాలు వచ్చినప్పుడు ఏం పదాలు చెప్పారు? ఇక్కడ అన్ని కృత్ప్రత్యాంత పదాలు ఉన్నాయి. ఆ పదాలతో మనకి చెప్పారు. చెప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు మళ్ళీ మనకి ఈ సూత్రంలో బహుళం అని ఎందుకు చెప్పారు అంటే ఇంకొంచెం స్పష్టత కోసము అని చెప్పారనమాట. అది ఏంటి అవి అంటే మనకి కృత్ప్రత్యాంతాలు ఏవేవి అంటే కృదంతాలు అవి కృత్య ప్రత్యయాలు కృదంతాలు. అవును, ఇక్కడ ఏమున్నాయి మనకి అంటే కనుక సిద్ధ శుష్క బంధ ఇవన్నీ వచ్చాయి. ఇవి కృత్ప్రత్యాంతాలు అని చెప్పారు ఆ రోజు పక్వహ అని. అదే అండి, ఇందులో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఈ ఉదాహరణలు ఏంటి అంటే చాలా ఉదాహరణలు వచ్చాయి. స్థాళీ పక్వహ, ఇంకొకటి సాంకాస చెప్పేశాను కదా, అంతేనండి. రెండే ఉన్నాయి, ఇందులో ఎక్కువ లేవు. స్థాళ్యాం పక్వహ స్థాళీ పక్వహ. స్థాళి ఈ అని వస్తుంది, పక్వాసు అలౌకిక విగ్రహాన్ని. ఈ సూత్రం చేత సిద్ధ శుష్క పక్వ బంధైస్ అనే సూత్రం చేత తత్పురుష సప్తమి తత్పురుష సమాస సంజ్ఞాయ, తర్వాత కృతజ్ఞ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుకి ఇవన్నీ చేసేస్తే స్థాళీ పక్వ అని ఉంటుంది. తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాసోపసర్జనం అనే ఉపసర్జన సంజ్ఞ, ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత స్థాళీ శబ్దానికి పూర్వ నిపాత చేసేసి పర్వలింగం ఇది సూత్రేణ సమస్త పదస్య పుల్లింగే కృతే విశిష్టా శుభాంశు కార్యేషు కృతేషు స్థాళీ పక్వ. అంతేనండి, అన్ని చెప్పాను అనుకుంటున్నాను. లాస్ట్ మినిట్ లో గురువుగా చెప్పినట్టు విశదంగా చూడడానికి ఇది లేక జస్ట్ 3:30కి 3:35కి చూసి ఒకసారి చెప్పాను. ఇంతవరకు ప్రయత్నించాను. కృతజ్ఞాస్మి. ధన్యవాదం అండి. తర్వాత మీరు ఇంకో 2-3 రోజుల తర్వాత మళ్ళీ చెప్పండి. మీరు 2 సూత్రాలు చెప్తారు కాబట్టి మళ్ళీ 2 సూత్రాలు, ఈ 2 సూత్రాలు చెప్పాల్సిందే.
ఆ రోజు 2 చెప్పానండి. ఆ రోజు అదే. కూడా చెప్పాను. అందుకని మళ్ళీ మళ్ళీ 2 తర్వాత కాదు కూడా కాదు, 2 ముందు చెప్పండి. ఉద్దేశం కానీ ఏంటంటే మీరు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలని. మిగిలిన ఒక 2-3 పుస్తకాలు చూసి ఇంకా రిఫర్ చేసి ఇంకా ఆ, ఆలోచించండి. అవును అంటే అవును పుస్తకాలు చూడడం అనేది ఒక కొంచెం ప్రధానమే. కానీ పుస్తకం అవును చూడడం అవును. కంటే ఇంకా ప్రధానం ఏంటంటే ఆ పుస్తకంలో ఉన్నదాన్ని చదివిన దాన్ని 4-5 సార్లు ఆలోచించండి. అవును అప్పుడు ఇంకొంచెం అవునండి. మీకు బాగా చెప్పినట్టు మీకు కూడా అనిపిస్తుంది. అవును భువనేశ్వరి గారు చాలా బాగా చక్కగా విశదీకరించారు. 2 సూత్రాలు బాగా చెప్పారు. లేదమ్మా, అస్సలు వితౌట్ ప్రిపరేషన్. నేను అన్నది అక్కడే బాధపడతాను. Okay. రాజేష్ గారు అన్నట్టు అంత ఇదిగా చేయలేకపోతున్నాను. ఏంటంటే అన్నిట్లోనూ చెప్పాను కదండి, ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఆ సమీక్ష గురించి వాటి గురించి మార్నింగ్ నుంచి అది ఆ పనిలో ఉన్నాను. సడన్ గా ప్రభాకర్ రాజు గారు ఇప్పుడే మెసేజ్ పెట్టగానే అదేంటి ఆయన అలా పెట్టారు, ఇంక చెప్పేవాళ్ళు ఎవరు, ఏం చెప్పాలనేది ఆలోచన వచ్చి వెంటనే దమయంతి గారికి చెప్పాను అనమాట. అడిగితే ఆవిడేమో ఫోన్ ఎత్తలేదు. ఇంకా వెంటనే శర్మ గారిని అడిగితే, మేడం మీ ఇష్టం వచ్చి చెప్పండి, అట్లేం లేదు, చెప్పినవే కానీ బాగా ప్రాక్టీస్ ఉన్నవి చెప్పండి, ఇవి చెప్తారులేండి అన్నారు. గబగబా ఇవి తీసి అప్పటికప్పుడు చూసాను అనమాట. హాఫ్ అన్ అవర్ చూసుంటాను అంతే. అది ఇంకెవరైనా చెప్తారండి ఇంకో సూత్రం ఏదైనా? లేదండి, అసలు ఏమైందంటే ఎవరికైనా అలాట్మెంట్ జరిగితేనే జరుగుతుందండి. అదేండి, ఆ కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చేయలేకపోయాను. ఇంకా గబగబా ఆయన అన్నాక అదే. అంటే ఇది మీరు మీకు నచ్చిన సూత్రాన్ని తీసుకుని చెప్పాలి. అవును, అలాగే చెప్పాను. చెప్పినటువంటి స్టేజ్కి మేము రీచ్ అవ్వలేకపోతున్నాము. వీఆర్ వెరీ సారీ. అలా ఏం లేదండి. అలా మీరు అది మాలో కొంచెం అది రావాలి కదా, మాలో కొంచెం ఊపు లేకపోతే మీరు ఎక్కడి నుంచి తెస్తారు? అది ప్రాబ్లం. ఏమోనండి, నాకైతే అలా అనిపించట్లేదు. మీరు క్లాస్ వస్తున్నారు అంటేనే మీకు ఆసక్తి ఉందని అర్థం. వస్తున్నావు, మీకు వస్తున్నారంటే మీకు ఆసక్తి. మీరు అన్న గోల్కి రీచ్ అవ్వలేకపోతున్నాం, ఎక్కడో కొంచెం వెలితి. అదే నేను అనేది. కొంచెం చెప్పచ్చు, అంటే దానికి ప్రత్యేకంగా ఇంకా టైం కేటాయించలేకపోతున్నాము. ఇంకా కేటాయించాలండి, చేస్తేనే అవుతుంది. అది స్టూడెంట్ గా లేవండి, ఇది మెయిన్ ప్రాబ్లం. స్టూడెంట్స్ ప్రాబ్లమే ఇది. ఎవరైనా చెప్తారండి? మరి లేకపోతే ఈ జాతి రప్రాణినామ సూత్రం మొన్న మధ్యలో ఆగిపోయిందండి, అది కంటిన్యూ చేద్దాం. ఈ జాతి రప్రాణినాం అనే సూత్రం మొన్న మొదలు పెట్టామండి, అది సగంలో ఆపాము. జాతి అప్రాణినాం ద్వంద్వశ్చ ప్రాంతూర్య సేనాంగానాం అనే సూత్రం నుండి ద్వంద్వ అనేది అనువృత్తిగా వస్తుంది. అలాగే ద్విగు ఏకవచనం సూత్రం నుండి ఏకవచనం అనేది కూడా అనువృత్తిగా వస్తుంది. అప్రాణినాం జాతి ద్వంద్వ ఏకవచనం అనే పదాలు వచ్చాయి. అంటే ప్రాణులు కానటువంటి ఏదైతే జాతివాచకము లేనటువంటి పదాలు ఉన్నాయో వాటి యొక్క ద్వంద్వము ఏకవచనంలోనే ఉంటుంది అనేది. అంటే జాతికి మాత్రమే ఎక్కడైతే ప్రాధాన్యం ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ ఏకవచనం అన్నమాట. జాతికి ప్రాధాన్యం ఉన్నప్పుడే. ఒకసారి ఇక్కడ సూత్రార్థం చూసి దాని తర్వాత మనం పైకి వెళ్దాం. జాతివాచినాం శబ్దానాం ద్వంద్వ ఏకవత్ భవతి. జాతివాచకము లేనటువంటి శబ్దముల యొక్క ద్వంద్వము ఏకవత్ భవతి, ఏకవచనంలోనే ఉంటుంది అని. దానికి ఆరాశస్త్రీ, ధానాశస్కులి మొదలైనటువంటి ఉదాహరణలు చూసాం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. ఈ ఈ ద్వంద్వం అనేది ఈ ఎప్పుడు కూడా బహువచనం, అంటే అర్థంలో బహుత్వం ఉన్నప్పుడే ఇది ఉంటుందండి. అర్థంలో ద్విత్వం ఉన్నప్పుడు ఇది ఉండదు. కాబట్టి ఆరాశ్చ శస్త్రియశ్చ ఏతేషాం సమాహారః ఆరాశస్త్రీ అనే చెప్పాలి. ఇక్కడ ద్వివచనం చెప్పకూడదు, ఎప్పుడు బహువచనం చెప్పాలి. అలాగే ధానాశ్చ శస్కుల్యశ్చ ఏతేషాం సమాహారః
ధానా శష్కులి అనండి. ప్రక్రియ ఇంతకు ముందు మనం చూసాం కాబట్టి ప్రక్రియ చెప్పట్లేదు. దాని తర్వాత ఇక్కడ వరకు అందరికీ అర్థమైందండి? ఏదైనా ప్రశ్న ఉందా? అది విగ్రహవాక్యం అని చెప్పారు. అదే అందులో ఉందండి ఆల్రెడీ. ఆరాస్య శస్త్రంచ తయో సమాహ. తయోహ అని ఇచ్చారండి. ఆరాశ్చ శస్త్రంచ తయో సమాహార. ఆ తయోహ అని చెప్పొద్దండి, బహువచనమే చెప్పండి. ఇది అంటే ఏంటంటే ఈ పైన వ్యాఖ్యానాల్లో ఇది ఎప్పుడు బహువచనంలోనే చెప్పాలి అనే విషయం ఉందన్నమాట. అందుకని బహువచనంలో విగ్రహవాక్యం ఆరాశ్చ శస్త్రియశ్చ అనండి. శస్త్రి అనే స్త్రీలింగాన్ని తీసుకుంటే శస్త్రియశ్చ, శస్త్రం అనేది నపుంసకలింగాన్ని తీసుకున్నట్లయితే శస్త్రానిచ. ఆరాశ్చ శస్త్రానిచ అని చెప్పినప్పుడు ఆరాశస్త్రం అని ఉంటుంది సమాసం. ఆరాశ్చ శస్త్రియశ్చ అని చెప్పినప్పుడు సమాసం ఆరాశస్త్రి అని ఉంటుంది అనమాట. అంటే నా శస్త్రి అనే దీర్ఘాంతమైనటువంటి దాంతో సమాసం చెప్పినప్పుడు ఇది నపుంసకలింగంలో ఉండడం వలన హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య అనే హ్రస్వం వచ్చి ఆరాశస్త్రి అని అవుతుంది. అంటే హ్రస్వం రావడం వల్ల రూపభేదం కనిపిస్తుంది. ఆరాశ్చ శస్త్రానిచ అని కనుక మీరు చెప్పినట్లయితే శస్త్ర అనేది స్వతహాగానే అది అకారాంతంగా హ్రస్వాకారాంతంగా ఉంటుంది కాబట్టి పర్జన్య లక్షణ ప్రవృత్తి మళ్ళీ హ్రస్వం ప్రవర్తించి ఆరాశస్త్ర అనే ఉంటుంది. అది ఏకవచనంలో ఉంటుంది కాబట్టి ఆరాశస్త్రం అని ఉంటుంది. అర్థమైందండి ప్రభాకర్ రాజు గారు? అర్థమైందండి? స్త్రీలింగం ఎలా చెప్తారు? ఆరాశ్చ శస్త్రియశ్చ అని. శస్త్రీ స్త్రీలింగంలో ఉంది, శస్త్రీ శస్త్రియో శస్త్రియ అన్నమాట. ఆరాశ్చ శస్త్రియశ్చ ఏతేషాం అది కాదు. శస్త్రస్య అంటే మరి అది పుల్లింగ శబ్దంకి వస్తుంది శస్త్రస్య అని షష్ఠిలోని. నాకు అర్థం కాలేదండి. పుంలింగంలో ఇప్పుడు అది కాదు, శస్త్రస్య అన్నది శస్త్రి అని స్త్రీలింగం అని చెప్పారు. షష్ఠిలో స్త్రీలింగంకి శస్త్రస్య రాదు కదా. అలా కాదండి, అలా కాదు ప్రభాకర్ రాజు గారు. మీరు ప్రక్రియ కొంచెం గుర్తు చేసుకోండి. ఇంత ముందు చూసిందే. ఆరాశ్చ శస్త్రియశ్చ ఏతేషాం సమాహార అనేది లౌకిక విగ్రహవాక్యము, ఆరాజ్యస్ శస్త్రీజస్ అనేది అలౌకిక విగ్రహవాక్యం. ఇప్పుడు చార్థే ద్వంద్వ సూత్రం చేత ద్వంద్వ సమాసంజ్ఞ సమాసత్వ ప్రాతిపదిక ప్రాతిపదికత సుపధాతు ప్రాతిపదిక సుపులిక్కు ఆరాశస్త్రీ అని. ఇప్పుడు ఆరాశస్త్రీ అనేది ఇది ఈ సనపుంసకం అనే సూత్రం చేత నపుంసక లింగంలో ఉంటుంది. పైన వచ్చింది సనపుంసకం అనేది వస్తుంది పైన. సనపుంసకం అనే సూత్రం చేత ఇది నపుంసక లింగంలో ఉంటుంది. ఇది నపుంసక లింగంలో ఉన్నటువంటి ప్రాతిపదిక కావడం వల్ల హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం చేత శస్త్రీ అనే దగ్గర దీర్ఘ ఈకారం హ్రస్వీకారం వచ్చి ఆరాశస్త్రీ అని అవుతుంది. విశిష్టాత్ సుబాధికార్యాలు ఆరాశస్త్రీ అనే ఉంటుంది. అర్థమైందండి? ఇది శస్త్రీ అనే ఈకారాంతంతో చెప్తారు. ఆరాశ్చ శస్త్రానిచ అని చెప్పినట్లయితే సమాన ప్రక్రియ ఆరాశస్త్ర అని ఉంటుంది. దానికి ఇంకా దేంటి హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య అనేది కానీ దానివల్ల హ్రస్వం రావడం వల్ల రూపభేదం లేదు. ఇంతకు ముందు దీర్ఘం ఉంది, ఇప్పుడు హ్రస్వం ఉంది అని లేదు. ఆరాశస్త్ర అనే ఉంది ఇప్పుడు కూడా. దానికంటే విశిష్టాత్ సుబాధికార్యాలు ఆరాశస్త్రం అని అవుతుంది. అది అకారాంతంగా ఉన్నటువంటి ప్రాతిపదికను తీసుకుంటే. అర్థమైందండి అందరికి? అంటే సనుపుంసకం అని సూత్రం చేత నపుంసకత్వం వచ్చిందండి. అవును. వచ్చిన తర్వాత అప్పుడు హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అని హ్రస్వం వస్తుంది. అవును, అవునండి, అంతే కదండి. రైట్. రెండు మీరు సనపుంసకం అనే నపుంసకత్వం అకారాంతం చెప్పినా ఈకారాంతం చెప్పినా ఎప్పుడు చెప్పినా ఉంటుంది. కానీ ఈకారాంతం చెప్తే నపుంసకం అనే నపుంసకత్వం వల్ల ప్రయోజనం మనకి స్పష్టంగా హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనే హ్రస్వం వచ్చి కనిపిస్తుంది. అకారాంతాన్ని చెప్తే అది వస్తుతగానే అది వస్తుతః హ్రస్వాంతంగానే ఉంది కాబట్టి ఈ హ్రస్వ నపుంసక ప్రాతిపదికస్య అనేది పర్జన్య లక్షణ ప్రవర్తిస్తుంది. అర్థమైంది. హ్రస్వం కొత్తగా రాలేదు. అర్థమైంది. పూర్వం చేయాలా? అవును. ఆరాశస్త్రాస్తు దానికి ఆరాశస్త్ర అనే ప్రాతిపదిక కంటే ఆ సుప్రత్యానికి అతోం సూత్రం చేత అమాదేశము, అమాదేశం వచ్చిన తర్వాత అమిపూర్వ పూర్వే. అవును, అతోం.
అవునండి. ఇక్కడ వరకు ఉమ్. అందరికీ అర్థమైందండి. అలాగే దానా షష్కులి అనేది కూడా దానాశ్చ షష్కుల్యశ్చ అనేది లౌకిక విగ్రహవాక్యం. దానాజస్సు షష్కులి జస్సు అలౌకిక విగ్రహవాక్యం. ఈ చార్థే ద్వంద్వ అనే సూత్రం చే ద్వంద్వ సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుప్లుక్కు దానా షష్కులి అనేది. ఈ సముదాయానికి సనపుంసకం అనే సూత్రం చేత నపుంసకలింగము. ఈ ద్వంద్వశ్చ ప్రాణితూరి ఇప్పుడు చూస్తున్న జాతిరప్రాణినాం సూత్రం చేత ఇది ఏకవద్భావము. అప్పుడు దానా షష్కులి అనే దానికి ఈ హ్రస్వన పుంసకే ప్రాతిపదిక అనే హ్రస్వం వచ్చి దానా షష్కులి అనేది. దీనికంటే ప్రథమ ఏకవచనంలో సుప్రత్యయము, దానికి త్వమో నపుంసకాత్ అనే సూత్రం చేత లుక్కు దానా షష్కులి అనే ఉంటుంది. అర్థమైందండి? దీనికి లుక్ దేనితోటండి? స్వమోహ నపుంసకాత్, స్వమోహ నపుంసకాత్ అని లుక్కు. దేనికి లుక్కు? సుప్రత్యయానికండి. దానా షష్కులి అనేది ప్రాతిపదిక అయింది కాబట్టి దానికంటే ప్రథమ ఇది ఏకవచనంలోనే ఉంటుంది కాబట్టి ప్రథమ ఏకవచనంలో సుప్రత్యయము దానా షష్కులి సు అని ఉంది. ఈ సుప్రత్యయానికి స్వమోహ నపుంసకాత్ అనే సూత్రం చేత లుక్కు దానా షష్కులి అనే పదం ఉంది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇక్కడ వరకు అందరికి అర్థమైందండి? అర్థమైందండి. దాని తర్వాత ఇక్కడ జాతి ఇతి కిం అంటే ఇక్కడ నందకశ్చ పాంచజన్యశ్చ అనే అర్థంలో నందక పాంచజన్యౌ అనే ఏకవచనం లేకుండా ద్వివచనమే ఉంది. అంటే ఇక్కడ నందక పదం కానీ పాంచజన్య పదం కానీ రెండు కూడా జాతి పదాలు కాదు. కాబట్టి ఇక్కడ జాతి లేకపోవడం వల్ల వీటి యొక్క ద్వంద్వం ఏకవచనంలో ఉండదు అనే అర్థం వచ్చింది. అంటే జాతి మాత్రమే ప్రాణివాచకాలు కానటువంటి జాతివాచినటువంటి పదాలు మాత్రమే ఏకవచనంలో ఉంటాయి అని చెప్పడం వల్ల ఇది నందక పాంచజన్య అనేవి రెండు ప్రాణులు కాకపోయినా కూడా అది జాతివాచకం కూడా కాలేదు కాబట్టి ఈ ఏకవద్భావం అనేది ఇక్కడ రాలేదు అనండి. అర్థమైందండి? తర్వాత అప్రాణినామితికి బ్రాహ్మణ క్షత్రియ విచ్ఛూద్రాహ. ఈ బ్రాహ్మణ క్షత్రియాదందరూ కూడా ప్రాణులయ్యారు కాబట్టి వీళ్లను గురించి చెప్పేటటువంటి బ్రాహ్మణాది పదాలతో ద్వంద్వ సమాసం చెప్పినప్పుడు ఈ ఏకవద్భావం రాదు, బహువచనమే ఉంటుంది. అంటే బ్రాహ్మణ క్షత్రియ విత్ శూద్రుల్లో అంటే ఏకత్వాలు ఉన్నాయి కాబట్టి అంటే ఇతర ద్వంద్వం చెప్పినప్పుడు సమాహార ద్వంద్వం చెప్పడానికి లేదు, ఇతరేతర యోగమే చెప్పాలి. ఇతరేతర యోగం చెప్పినప్పుడు ఇక్కడ అంటే సమస్యమాన పదాల్లో ఉండే సంఖ్యను ఆశ్రయించుకునే సమస్త పదంలో కూడా సంఖ్య ఉంటుంది అనండి. అంటే ఇది మనం మొదటి నుంచి చూస్తుంటే ఇక్కడ కొత్తగా చూడక్కర్లేదు. రామశ్చ కృష్ణశ్చ అనే దగ్గర రామకృష్ణవు అని మనం చెప్తున్నాం. ఎందుకంటే రామ అనే దగ్గర ఏకత్వం ఉంది, కృష్ణ అనే దగ్గర ఏకత్వం ఉంది. ఇది ఇతరేతర యోగం కాబట్టి ఇక్కడ సమస్త పదంలో ద్విత్వం వచ్చింది, రామకృష్ణవు అని ఉంది. ద్విత్వం రావడం వల్ల ఔప్రత్యయం వచ్చింది, అంటే ద్విత్వం ఉండడం వల్ల ఔప్రత్యయం వచ్చింది. అక్కడ అలాగో ఇక్కడ కూడా అంతే. అక్కడ ద్విత్వం ఉండడం వల్ల అవు వచ్చింది, ఇక్కడ బహుత్వం ఉండడం వల్ల జస్ వచ్చింది. బ్రాహ్మణ క్షత్రియ విచ్ఛూద్రాహ అని అయింది. ఇక్కడ వరకు ఇంతకు ముందు మనం చూసిందేనండి. ఇప్పటి వరకు ఎవరికైనా సందేహం ఉంటే అడగచ్చు, లేదంటే ఇక మీదట మనం ఇంకా చూడాల్సిన దాని గురించి చూద్దాం. దాని తర్వాత ఇక్కడ ప్రశ్న ఏంటంటే రూపశ్చ రసశ్చ గంధశ్చ స్పర్శశ్చ అని ఉంది. ఈ రూపరస గంధ స్పర్శలు అనేవి ప్రాణులు కానటువంటి పదాలు. అలాగే ఇందులో రూపత్వ జాతి, రసత్వ జాతి, గంధత్వ జాతి, స్పర్శత్వ జాతి కూడా ఉంది. కాబట్టి జాతివాచకము లేనటువంటి ఈ రూపరస గంధ స్పర్శ పదాలతో వచ్చేటటువంటి ద్వంద్వము ఏకవచనంలో ఉంటుందా ఉండదా అని ప్రశ్న అండి. అర్థమైందండి? ఇక్కడ రాజేశ్వరి యుక్త న్యాయేన అనేది ఒకటి ఇచ్చారు. అవునండి, దానికి ఉపక్రమంగా ఇది చెప్పానమాట. అంటే ఇక్కడ ఈ న్యాయం చెప్తున్నారు. నైవయుక్త న్యాయం అంటే నైవయుక్తం అన్య సదృశాధికరణం తథా హ్యర్థగతి అన్నమాట.
అంటే నయ్యుయుక్తం కానీ యువయుక్తం కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ నయ్యుక్తం కానీ యువ అంటే నయ్యుక్తం అంటే ఏమి కాదండి, నయ్య అనే దాంతో కూడినది. యువయుక్తము అంటే యువ అనే దాంతో కూడినది. ఈ నన్యుతో కూడినది కానీ యువతో కూడినది కానీ ఏదైనా ఉంటే అది దానికంటే భిన్నమైనది, దానితో సమానమైనటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యం అందే చెప్పిన కార్యం ఉంటుంది అనే విషయాన్ని తెలియచేస్తుంది. అంటే ఆ శబ్దానికి ఉండే శక్తి అనమాట అది. నా అనే పదానికి ఉండే శక్తి ఏంటంటే, నా అనే దాంతో ఇంకో పదం ఏదైతే ఉంటుందో ఆ పదాన్ని ఆశ్రయించుకుని ఏదైనా కార్యం చెప్పినప్పుడు దానితో భిన్నమయ్యింది అయి ఉండాలి, అలాగే దానితో సమానమయ్యింది కూడా అయి ఉండాలి. అటువంటి దానికే ఆ కార్యం వస్తుంది అని చెప్పాలి అనమాట. ఉదాహరణ మనకి మొదటి నుంచి చాలాసార్లు అనుకున్నాం. బ్రాహ్మణం నా ఆనయ అని ఉందండి. బ్రాహ్మణం నా ఆనయ అనే దగ్గర నඤ్య అనేది ఉన్నది. ఈ నඤ్య అనేది బ్రాహ్మణ పదంతో కూడి ఉంది. ఇక్కడ క్రియ ఈ బ్రాహ్మణుడు ఒక ద్రవ్యము. ఈ ఈ బ్రాహ్మణ రూప ద్రవ్యంతో ప్రసక్తి అయినటువంటి క్రియ ఆనయన క్రియ. అంటే ఆనయన క్రియ ఉన్నప్పుడు ఎవరి ఆనయనం జరగాలి అంటే నඤ్యనే దాంతో యోగం ఉండడం వలన బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చినట్లయితే నඤ్య పదం వ్యర్థం. ఎందుకంటే బ్రాహ్మణం నా ఆనయ అంటే బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చారు కాబట్టి నඤ్య అనేది చెప్పడం వ్యర్థం, కాబట్టి బ్రాహ్మణుడికి ఆనయనం జరగదు. అప్పుడు బ్రాహ్మణుడి కంటే వేరైన దాన్ని ఏదైనా ఒక చెక్కనో ఒక గడ్డి పరకనో లేకపోతే ఇంకొక దాన్ని ఇంకో ఒక మట్టి ముద్దనో తీసుకెళ్లారు అనుకోండి, వాళ్ళందరూ బ్రాహ్మణుల కంటే అవన్నీ బ్రాహ్మణుల కంటే వేరైనవే. కాబట్టి అప్పుడు బ్రాహ్మణం నా ఆనయ అబ్రాహ్మణమానయ అనే దగ్గర ఒక గడ్డి పరకం తీసుకొస్తే అతను చెప్పిన పని అయిపోయినట్టేనండి? అవ్వదు. అంటే అక్కడ వివక్షిత అర్థం ఏంటంటే బ్రాహ్మణుడితో అంటే సాదృశ్యం కలిగిన వ్యక్తి అలాగే బ్రాహ్మణుడి కంటే వేరైన వ్యక్తి తీసుకురాబడుగాక అన్నమాట. అంటే ఆ తేబడేటటువంటి ఒక పదార్థంలో బ్రాహ్మణ సాదృశ్యము ఉండాలి, బ్రాహ్మణ భేదం కూడా ఉండాలి అని. బ్రాహ్మణ భేదం అంటే బ్రాహ్మణత్వం ఉండకూడదు, బ్రాహ్మణ్యం ఉండకూడదు. సాదృశ్యం అంటే బ్రాహ్మణుడు ఎలాగైతే మనుష్యత్వ జాత్యాశ్రయుడో అటువంటి మనుష్యత్వ జాత్యాశ్రయుడైనటువంటి ఇంకొక వ్యక్తి క్షత్రియాదులు ఎవరో ఈ ఆనయన క్రియలో ప్రసక్తుడు కావాలి అనండి. అర్థమైందండి? అంటే నඤ్యతో ఉన్నటువంటి వాక్యంలో ఆ నඤ్య కంటే భిన్నమయ్యింది, నඤ్యతో అదే దానికంటే భిన్నమయ్యేది, దానితో సమానమయ్యేది కూడా ఏదైతే ఉంటుందో దానికే ఆ చెప్పినటువంటి కార్యం వస్తుంది అనండి. ఆనయనాది కార్యం. ఇది నඤ్యకు ఉదాహరణ. ఇది అందరికీ అర్థమైందండి? అర్థం కాలేదా? అందరికీ అర్థమైందండి? ఒకసారి చెప్పండి. అది మీరు రాసుకున్నారండి, అది ఒకసారి అది చెప్పండి. నైవయుక్తం అన్య సదృశాధికరణే తథా హ్యర్థగతి అనేది న్యాయం అన్నమాట. నైవయుక్తం అన్య సదృశాధికరణే తథాహి అర్థగతి అని. అది చాట్ లో పెట్టారండి కొద్దిగా. ఒక్క నిమిషం. అలా లేదు, మనకి న్యాయేనా అని కొంచెం చెప్పేశారు అంతే. అవునండి, అక్కడ మళ్ళీ మిగిలిన పుస్తకాల్లో కూడా న్యాయం పూర్తిగా ఇవ్వలేదు. అదే ఇంతకు ముందు ఉండండి, పంపిస్తున్నాను ఎందుకు. ఓకేనా?
వచ్చిందండి అందరికి కనిపిస్తుందా? వచ్చింది. నోట్ వచ్చింది. ఒకసారి నోట్ చేసుకుంటాను. ఆ, రాసుకున్నారండి? దానిలో నైవయుక్తం అన్య సదృశాధికరణే తథాహి అర్థ అవగతి అనే ఒక పాఠం ఉంది. అలాగే తథాహి అర్థగతి అనేది ఇంకోటి కూడా ఉందండి. ఎలాగైనా తథాహి అర్థ అవగతి లేదా తథాహి అర్థగతి అని రెండింటికి తాత్పర్యం ఒకటే. అంటే ఆ అవగతి అనేదే తాత్పర్యం, అంటే ఆ అర్థం తెలుస్తుంది అని. అవ అని లేకపోయినా అనే దాని చేత కూడా తెలుస్తుంది అనే అర్థమే చెప్పబడుతుంది, అంతే. అది బ్రాకెట్ లో వ్యాప అని ఇచ్చారు ఏంటండి? అదే కాదు ఆత్మగతి అని అన్నా రెండు ఒకటే అంటారు కదండి. ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. నైవయుక్తం అంటే నన్యు ఇవ అనే దాంతో కూడి ఉన్నది. అన్య సదృశాధికరణే, అధికరణం అంటే ద్రవ్యం అని అర్థము, ఏమో తెలియదు. అన్య సదృశాధికరణే, దానికంటే భిన్నమైనది, దానితో సమానమైనది అయినటువంటి ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యమే తెలియబడుతుంది అని. ఎందుకంటే తథాహి అర్థ అవగతి, ఎందుకంటే అలాగే మనకి బోధ కలుగుతోంది, అలాగే మనకి లోకంలో అందరికీ కూడా అనుభవపూర్వకంగా తెలుస్తోంది. కాబట్టి నైన్యం ఎక్కడున్నా కూడా దానికంటే భిన్నమైనది, దాంతో సమానమైనటువంటి దాన్ని మాత్రమే గ్రహించాలి అన్నమాట. మీరు అబ్రాహ్మణ అది వరకు లెక్కలే, మీరు ఏదైనా నన్యుతో ఉన్నదాన్ని తీసుకోవచ్చు. మీరు నన్యుతో ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా చెప్తారండి? ద్రవ్యంతో చెప్పబడుతుంది అనండి. దానితో సమానమైంది అయి ఉండాలి, దానికంటే వేరే కూడా అయి ఉండాలి, అంటే రెండు ఉండాలన్నమాట. దాంతో సమానమైనది భేదం ఉంటేనే కుదురుతుందండి. నన్య అయినా లేకపోతే ఇవ అయినా ఆ ద్రవ్యంతో చెప్పబడేదా అండి? దాని చేత ఏదైతే అంటే దాంతో ఉన్నటువంటి పదం ఏదైనా పెట్టి ఒక వాక్యం చెప్తే ఆ వాక్యంలో నన్యుతో అంటే పదం ఏదైతే ఉందో దానికంటే వేరైనది, దానికంటే అంటే భిన్నమైనది, దాంతో సమానమైనది మాత్రమే తెలియబడుతుంది అన్నమాట. ఓహో, తెలియబడుతుంది. అవగతి అంటే తెలియబడుతుంది అని అర్థం. అబ్రాహ్మణ మానయ అని దీనికి ప్రసిద్ధ ఉదాహరణగా చెప్తారు. అంటే అబ్రాహ్మణ మానయ అని ఎవరో చెప్పారు. అబ్రాహ్మణ మానయ అని చెప్పినప్పుడు ఎవరో ఒక మట్టి ముద్దను తీసుకువెళ్ళిపోయినంత మాత్రాన ఇగోండి నేను అబ్రాహ్మణ మానయ అని చెప్పారు కాబట్టి మట్టి ముద్దను తీసుకొచ్చాను అంటే అతను అంటే వివక్షితార్థం పూర్తి కాదుగా. భక్త యొక్క వివక్షితార్థం ఎందుకండి అబ్రాహ్మణ పక్కన పెట్టేద్దాం. ఇంకొంచెం అంటే మనకందరికీ పరిచయం ఉండేటటువంటి దాన్ని తీసుకుంటే ఉపయోగపడుతుంది. అబాలక మానయ అన్నారండి. అబాలక మానయ ఎందుకని అంటే ఒక పెద్ద బరువెత్తే పని అయితే ఉంది. ఆ బరువెత్తే పని ఉండడం వల్ల బాలకుడైతే ఎత్తలేడు కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళని కొంచెం బరువు ఎత్తగలిగిన సామర్థ్యం ఉన్నవాడిని తీసుకురావాలి అనేది ఒక తాత్పర్యం. ఇప్పుడు ఆ బరువెత్తడం అనే పని జరగాలి అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి అబాలక మానయ అని చెప్పారు. అంటే పిల్లడు కాకుండా ఎవరినైనా పిలవండి, మనం అంటాం కదా పిల్లల్ని పిలవద్దు, పిల్లడు కాకుండా ఎవరినైనా పిలవండి అంటాం. అలా చెప్పినప్పుడు ఇప్పుడు అబాలక మానయ అనే వాక్యం చెప్పారు కాబట్టి అబాలక మానయ అంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు అనుకోండి, అప్పుడు అది అబాలక మానయ అంటే సరిపోయిందిగా, బాలిక బాలకుడు కాదుగా. అర్థమైందండి? అబాలక మానయ అన్నారు.
అబాలకమానయ అంటే బాలకుడు కాని వాళ్ళని తీసుకురండి అని. ఎందుకంటే అక్కడ భారవహన కార్యం ఏదో ఉన్నది, ఆ పని పూర్తి చేయడానికి అని. ఇప్పుడు ఆ వాక్యం విన్న ఒకళ్ళు ఒక బాలికని తీసుకెళ్ళారు. బాలికని తీసుకువెళ్తే ఇప్పుడు ఆ భారవహన కార్యం అనేది అది కుదురుతుందా? కుదరదు. ఎందుకు కుదరదంటే బాలిక కూడా సామర్థ్యం కలిగింది కాదు. కాబట్టి వక్త యొక్క అభిప్రాయం ఏంటి? నా బాలకం అబాలకం అనే దాన్ని చెప్పడంలో బాలక భిన్నుడై ఉండాలి, అలాగే బాలక సదృశుడు కూడా అయి ఉండాలి అన్నమాట. బాలక భిన్నుడు ఎవరైనా కావచ్చు, బాలిక కూడా బాలక భిన్నురాలే. ఇంకా అలాగే యువకుడు, అలాగే వృద్ధులు, ఇంక వీళ్ళందరూ బాలక భిన్నులే. బాలక భిన్నులు వీళ్ళందరూ. ఇప్పుడు అలాగే భిన్న సామ్యం తీసుకున్నట్టుగానే అంటే సదృశాన్ని కూడా తీసుకోవాలి. బాలక సదృశ అనే దాని చేత ఏం తీసుకోవాలి? బాలకత్వం అంటే బాలకుల్లో ఏదైతే ఒక పురుషత్వం ఉందో ఆ పురుషత్వం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే రావాలి అన్నమాట. అప్పుడేంటి, ఈ భారవహన యోగ్యుడైనటువంటి యువకుడు వాళ్ళు అక్కడికి వస్తారు అనే అర్థం ఉంటుంది. కాబట్టి ఆ వక్త చెప్పాలనుకున్నటువంటి వివక్షితార్థం పూర్తవుతుంది. అర్థమైందండి? అంటే అబాలకమానయ అనే వాక్యంలో ఉదాహరణ అంటే బాలక సదృశుడితోనూ ఆనయన క్రియ అనేది జరగాలి అన్నమాట. బాలకుడు రాకూడదు, బాలకుడు వస్తే ఆ బాలక భిన్నుడు వచ్చినట్టు కాదు, కాబట్టి ఆ పని జరగదు. ఆ వాక్యాన్ని పాటించినట్టు కాలేదు. అలాగే బాలికని తెచ్చినట్లయితే బాలక భిన్నురాలే బాలిక అయింది, కానీ బాలక సాదృశ్యం బాలికలో లేదు. కాబట్టి బాలికని తీసుకువెళ్ళినా కూడా ఆ వక్త తాత్పర్యం సిద్ధించలేదు. కాబట్టి బాలిక ఆనయనం కూడా ఇక్కడ అభీప్సితం కాదు అన్నమాట. మరి ఇక్కడ ఏది అభీప్సితము అంటే బాలకుడి అంటే భిన్నుడై ఉండాలి, అలాగే బాలక సదృశుడు కూడా అయి ఉండాలి. బాలక సదృశుడు అంటే బాలకునిలో ఏదైతే పురుషత్వాదులు ఉన్నాయో ఆ పురుషత్వాదులు కలిగిన వాడు అని అర్థం. కాబట్టి ఒక యువకుడు ఎవరైనా తీసుకువెళ్తారో అప్పుడు ఆ పని అవుతుంది. అలా కాకుండా ఎవరో నాలాంటి వాడు ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి ఇగో అబాలకమానయ అన్నారు కాబట్టి బాలిక అనిత అన్నారు అనుకోండి, ఆ పని అవ్వదు. అంటే వక్త యొక్క అభీప్సితార్థం నెరవేరదు అనమాట. అర్థమైందండి? ప్రాణివాచకం కదండి, అలాగా సమాసం రాదు కదా ఏకోద్భావం. ఇప్పుడు ఇంకా మనం లక్ష్యంలోకి వెళ్ళలేదండి. ఇప్పుడు నైవయుక్త న్యాయం గురించి మాత్రమే మనం ఓకే సార్. అంటే సూత్రాలు కాతిర ప్రాణానికి సంబంధం లేదు. అవునవును. అందువల్లనే ఆ సాదృశ్యం ఎట్లా తీసుకున్నారు అనే దాన్ని బట్టి రూపరసగంధ స్పర్శ అనే దగ్గర ఏకవచనం ఉండదని చెప్పబోతున్నారు అనమాట. ఆ సాదృశ్యాన్ని మీకు కొంచెం తెలియజేయడం కోసం నేను ఈ ఉదాహరణ ఉన్నటువంటి ఒక వాక్యం తీసుకొచ్చాను. అలాగే ఇవతో కూడా ఉండే వాక్యాన్ని తీసుకోవచ్చు మీరు. ఇవతో ఉండే వాక్యం అంటే చంద్రైవ ముఖం వర్తతే అన్నాం. అంటే చంద్రైవ ముఖం వర్తతే అంటే చంద్రుడి కంటే భిన్నమైనది ముఖమే, అలాగే చంద్రుడితో సమానమైనటువంటి ధర్మాలు ఉన్నది కూడా ముఖమే. అర్థమైందండి? లేదు ఉదాహరణ చెప్పారు, శాస్త్రీయ ఉదాహరణ కాకుండా ఒక లౌకిక ఉదాహరణ మనకు బాగా పరిచయం ఉండే ఉదాహరణ తీసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా పండితుడు తీసుకురాడంటే సగం సగం ఉన్నటువంటి వాడు తెచ్చామనుకోండి, అప్పుడు కట్ అయిపోతుంది స్పీచ్ వినిపిస్తుంది. అంటే మనకి ఇవా అని ఉన్నది కాబట్టి, కానీ లాంటి అనేది కానీ ఉండేటటువంటి వాక్యం ఏదైనా తీసుకోండి, అప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది. యువయుక్తం అని చెప్పారు కాబట్టి న్యాయంలో బలే అని కానీ లాంటి అని కానీ తీసుకోండి. పురుష వ్యాగ్రహ చంద్ర ఇవ ముఖం అని తీసుకోవచ్చా? వ్యాగ్ర ఇవ పురుష వ్యాగ్రహ చంద్ర ఇవ ముఖం ఏమంటే చెప్పొచ్చు? నేను చెప్పానండి ప్రభాకర్ రాజు గారు, నేను చెప్పిన శాస్త్రీయ ఉదాహరణలో మనకి లోకంలో బాగా పరిచయం ఉన్న ఉదాహరణ ఏదైనా మీరు గుర్తొస్తే చెప్పండి అంటున్నా. లోకంలో ఉదాహరణ అంటే మనం తీసుకోవచ్చు పురుష వ్యాగ్రహ అనొచ్చు కదండి.
అది కూడా ఏమంటారు? శాస్త్రీయమేనండి. మీకు లోకంలో అది కదా చెప్పింది. మరి మనం లోకంలో దైనందిన వ్యవహారంలో మాట్లాడేది. ఓ అట్లా అంటున్నారా? ఆ, ఉమ్. ఉమ్. ముత్యం లాంటి దంతాలు అన్నామండి. ముత్యాల లాంటి దంతాలు ఉన్నాయి అతనికి అంటారు. అది అవునవును. ముత్యాల లాంటి దంతాలు అనే దగ్గర దంతాలు వేరు, ముత్యాలు వేరు, రెండు భిన్న పదార్థాలు. దంతాలు ఆ దంతాలు అనేవి పూర్తిగా వేరు, ముత్యాలు అనేవి పూర్తిగా వేరు. ఇప్పుడు వీటిల్లో ముత్యాల లాంటి దంతాలు అనే చెప్పాలనుకున్నది వాడి వ్యక్తి తాత్పర్యం ఏంటి? దంతాలు ముత్యాలనే. ముత్యాలని కాదు. దంతాలు ముత్యాల కంటే భిన్నమైనవి అనే చెప్పాలనుకున్న వ్యక్తి యొక్క తాత్పర్యం కూడా. దంతాలు వేరు, ముత్యాలు వేరు అని అతను చెప్పాలనుకున్నాడు. అలాగే వాటిల్ని వేరు అని చెప్పాలనుకుంటూనే ఆ రెండింటిలో కూడా ఒక సాదృశ్యం ఉంది అని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సాదృశ్యం అంటే, ముత్యాలు ఎలాగైతే తెల్లగా స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటాయో అట్లా మెరిసేటటువంటి దంతాలు అని అతని తాత్పర్యం. అంటే ముత్యాల కంటే భిన్నమైనవి, అలాగే ముత్యాలతో సమానమైనవి అనే అర్థం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముత్యాల లాంటి దంతాలు అని చెప్పిన ఇక్కడే కాదు, మీరు ఎక్కడ నన్ను చెప్పినా, ఎక్కడ ఇవ చెప్పినా ఈ రెండు ఉంటాయి. దానికంటే వేరైనది అని ఉంటుంది, అలాగే దానితో సమానమైనది అని కూడా ఉంటుంది. కొన్ని గుణాలు ఉంటాయండి అందులో, పూర్తిగా ఉంటాయి. అది ఎప్పుడు ఉంటాయి. నన్ను కానీ ఇవ కానీ ఎప్పుడు తీసుకున్నా ఈ రెండు ఉండే తీరుతాయి. ఈ రెండు లేకుండా నన్ను యువ అనేవి వాక్యాల్లో మనకి కనిపించవు. ఇప్పుడు మనం ప్రకృత సూత్రం దగ్గరికి వద్దాం. ఈ ప్రకృత సూత్రంలో అప్రాణి అనే పదం ఉందండి. అప్రాణినాం అని, అంటే అప్రాణి పదము దానికి షష్ఠీ బహువచనంలో అప్రాణినాం అని అయింది. ఇప్పుడు అప్రాణినాం అనే దగ్గర నన్ను ఉంది కదండి. ఇప్పుడు ఈ నన్ను చేత అప్రాణి అనే దాని చేత ఏం తీసుకోవాలి? ప్రాణి భిన్నమైనది అని ఒక అర్థం తీసుకున్నాం. అలాగే ప్రాణి భిన్నమైనది అనే ఒక భేదం తీసుకున్నట్లుగా ప్రాణి సదృశమైనది అనేది కూడా తీసుకోవాలి. మరి అప్రాణినాం అంటే ప్రాణి భిన్నమైనది వస్తుంది, ప్రాణి కానిదని వస్తుందా? ప్రాణి కానిదైనా ప్రాణి భిన్నదైనా ఒకటేనండి. ప్రాణి కానిది అన్నా ప్రాణి భిన్నమైనది అన్న ఒకటే కదండి. మీరు ప్రాణి కానిది అనే తెలుగు రెండింటిని తెలుగు పదాలనే తీసుకుని చెప్పారు. అంటే ఒకటి రెండు, ప్రాణి అనేది ఎప్పుడు సంస్కృత పదమే, కానిది అనేది తెలుగు పదాన్ని తీసుకుని చెప్పారు. ప్రాణి భిన్నం అనేది రెండు సంస్కృత పదాలనే తీసుకుని ప్రాణి భిన్న అనే దాన్ని తత్సమంగా మార్చుకుని చెప్పింది. తర్వాత ప్రాణి భిన్నమైనది అనేది మనకి భిన్నార్థం వచ్చింది. మరి ప్రాణి సదృశమైనది అనే దాని చేత సాదృశ్యం ఏం తీసుకోవాలి అంటే ద్రవ్యత్వాన్ని తీసుకోవాలి. ప్రాణం కలిగినది ద్రవ్యం అవుతుంది కాబట్టి, అంటే ద్రవ్య జాతిని మాత్రమే గ్రహించాలి అన్నమాట. ప్రాణి ఎలా అయితే ద్రవ్యమో అటువంటి ద్రవ్య జాతికి సంబంధించినటువంటి పదాలు మాత్రమే, ద్రవ్య జాతికి సంబంధించినటువంటి పదాలు మాత్రమే ఈ సూత్రంలో ఏకవద్భావాన్ని పొందుతాయి అన్నమాట. ఇంకా గుణక్రియా జాతులు ఏవైతే ఉన్నాయో ఆ గుణక్రియా జాతులకు సంబంధించినటువంటి పదాలు ఉదాహరణ ఏంటంటే దానికి ఇప్పుడు రూపరసగంధ స్పర్శాహ అనే దగ్గర రూపత్వం జాతి, కానీ అది గుణజాతి. రూపత్వ రసత్వ ద్రవ్య గంధత్వ స్పర్శాలన్నీ జాతులే. ఇవి జాతులైనా కూడా ఇవి గుణజాతులు. ఇవి గుణజాతులు కావడం వలన ద్రవ్యజాతి వాచకాలైనటువంటి వాటికే ఈ ఏకవద్భావం వస్తుంది, కానీ గుణక్రియాది జాతుల యొక్క ద్వంద్వానికి ఏకవద్భావం రాదు అన్నమాట. అర్థమైందండి అందరికి? ప్రభాకర్ రాజు గారు మీరు కొంచెం మీ సందేహం నాకు అర్థం కాలేదండి. మీ సందేహం అడుగుతారని నేను సైలెంట్ గా ఉన్నా. రండి మీరు ద్రవ్యవాచకం ద్రవ్య జాతి నామ అన్నారు, దానికి రూపరసగంధ స్పర్శ అని ఉదాహరణ. మనకి ద్రవ్య జాతి ప్రాధాన్యానికి ఇందాక చూసిన ధానా శష్కులి అలాగే ఆరాశస్త్రి అవన్నీ ద్రవ్య జాతులు అన్నమాట. అవే వాటికి ఉదాహరణ. ఇప్పుడు ద్రవ్య జాతులకి ఏకవద్భావం వస్తుంది, ద్రవ్య భిన్న జాతులకి ఏకవద్భావం రాదు అన్నమాట.
ద్రవ్య భిన్న జాతులు ఏంటి అంటే గుణక్రియా జాతులు. ఈ గుణక్రియా జాతివాచక పదాలు ఏవైతే ఉన్నాయో గుణక్రియా జాతులు ఈ యొక్క ద్వంద్వంలో ఏకవద్భావం రాదు. ఉమ్. దానికి ఉదాహరణ అది రూపరసగంధ రూపరసగంధ స్పర్శ ఇవన్నీ వస్తాయి. గమనాకుంచిన ప్రసారణాని అనేవి. ఉమ్. రూపరసగంధ స్పర్శాహ ఇవన్నీ అనేవి వెతికే ఇవన్నీ గుణజాతులు. ఉమ్. ఈ గుణజాతులకు వచ్చేటటువంటి ద్వంద్వము గుణజాతులు అంటే ఇది సమాహారం కాదు అన్నమాట. ఉమ్. ఇతరేతర యోగమే అవుతుంది. ఇతరేతర యోగం కావడం వల్ల బహువచనం వస్తుంది. అలాగే గమనాకుంచన ప్రసారణాని, ఇక్కడ కూడా గమన ఆకుంచన ప్రసారణ అనేవన్నీ కూడా క్రియాజాతివాచక పదాలు. ఈ క్రియాజాతివాచక పదాలు ఇవి కావడం వలన వీటికి వచ్చేటటువంటి ద్వంద్వం కూడా ఏకవచనాన్ని. ఆకుంచినట్టు ఏంటండి? ఆకుంచినట్టే ఆకుంచనం అంటే దాన్ని లాగడం అండి, అంటే దగ్గరికి రాగడం. ఆకుంచనం దగ్గర ఆకుంచన దగ్గరికి లాగడం. అవునండి. గమనాకుంచన అంటే అందరికీ అర్థమైందండి? ఏమండి? అందరికీ అర్థమైందండి? ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. అర్థమైందండి. దాని తర్వాత జాతి పరత్వేచ జాతి శబ్దానం అయం ఏకవద్భావో విధీయతే. అదే చెప్తున్నారు, ఇందాక చెప్పిన దానికే వివరణ అన్నమాట ఇది. జాతి పరత్వేచ అంటే జాతి పరమైనటువంటి ఏవైతే జాతి ప్రాధాన్యం ఉన్నటువంటి శబ్దాలు ఉంటాయో, అంటే అక్కడ ద్రవ్యం మనకి అప్రధానంగా భాషిస్తుంది, జాతి ప్రధానంగా భాషిస్తుంది అనమాట. అట్లా ఎక్కడైతే మనకి జాతి ప్రధానంగా భాషిస్తూ ఉంటుందో అటువంటి జాతి ప్రధానంగా భాషించేటటువంటి పదాలకి మాత్రమే ఈ సూత్రం చేత వచ్చేటటువంటి ఏకవద్భావం వస్తుంది. అలా కానీ జాతి ప్రధానంగా లేకుండా వ్యక్తి ప్రధానంగా భాషించేటటువంటి వాటిల్లో మాత్రం ఈ ఏకవద్భావం అనేది రాదు. అర్థమైందండి? అంటే జాతి ప్రధానంగా ఎక్కడుంది, ద్రవ్యం ప్రధానంగా ఎక్కడుంది, అదే వ్యక్తి ప్రధానంగా ఎక్కడుంది అంటే మనకి వ్యవహారంలో కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు ఘటమానయ అని చెప్పారు అనుకోండి. ఘటమానయ అని కేవలం కనుక వాక్యం చెప్పినప్పుడు ఆ ఘటం అనేది ఎటువంటి ఘటమైనా కావచ్చు, అది ఎప్పుడు చేసినటువంటి ఘటమైనా కావచ్చు, ఏ ప్రదేశానికి సంబంధించినటువంటి ఘటమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఘటత్వ జాతిమత్ అంతే. ఆ ఘటమానయ అనే దగ్గర ఘటం ఎటువంటిది అంటే ఏదైనా యత్కించిత్ ఘటత్వం దాంట్లో ఉంటే చాలు. దాంట్లో కృష్ణ ఘటత్వం, నీల ఘటత్వం, కపిల ఘటత్వం అనే విశేషం ఏమీ లేకుండా, ఏ తద్దేశీయం వా తద్దేశీయం అని కూడా లేకుండా ఏదైనా ఘటత్వం దాంట్లో ఉంటే చాలు. కాబట్టి అంటే అక్కడ ఘటత్వ జాతే ప్రధానంగా ఉన్నది కాబట్టి ఎక్కడైతే ఇటువంటి జాతి మాత్రమే మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంటుందో వాటి యొక్క ద్వంద్వం చెప్పినప్పుడు మాత్రమే ఈ ఏకవద్భావం అనేది వస్తుంది. అలా కాకుండా శుక్ల ఘటమానయ, పీత ఘటమానయ, రక్త ఘటమానయ అన్నారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, సకల ఘటాలకి ఆనయన క్రియా ప్రసక్తి లేదు, ఆనయన ప్రసక్తి లేదు ఇక్కడ. అంటే ఎందుకని రక్త ఘటం పీత ఘటం అనే మనం విశేషణాన్ని కూడా దాంట్లో కలిపి చెప్పడం వలన ఈ రక్తత్వాది విశేషణాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటికి మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడేంటి, సకల జాతులకి అంటే సకల ఘటత్వానికి ఇక్కడ ప్రవేశం లేదు ఆనయన క్రియలో. కేవలం యత్కించిత్ ఘటత్వానికి మాత్రమే ప్రవేశం ఉంది. అర్థమవుతోందండి? కాబట్టి ద్రవ్య వివక్షాయం అంటే అదే అర్థం అండి. ఇంకా అక్కడ చెప్పట్లేదండి. జాతి పరత్తే జాతి శబ్దానామయం ఏకవద్భావ అన్నమాట. అంటే ఎక్కడైతే జాతి మాత్రమే జాతి శబ్దానామయం ఏకవద్భావ అంటే జాతి మాత్రమే మనకి ప్రధానంగా ఎక్కడైతే తెలుస్తూ ఉంటుందో అటువంటి వాటికి మాత్రమే ఈ ఏకవద్భావం అనేది వస్తుంది. వ్యక్తి ప్రధానంగా ఉండేటటువంటి వాటికి ఈ ఏకవద్భావం రాదు అని. ఇందాక ఆరాశ్చ శస్త్రియశ్చ ఏతేషాం సమాహార అని చెప్పాం. అక్కడ కూడా ఆరాహ శస్త్రియ అని చెప్పడం వల్ల అక్కడ కూడా జాతి సామాన్యాన్ని మాత్రమే మనం వివక్ష చేసి చెప్పాం. ఎక్కడైతే జాతి సామాన్యం వివక్షితమవుతుందో, జాతి సామాన్యం వివక్షితమైనప్పుడు అంటే కేవలం జాతికి ఎక్కడా గ్రహణం ఉండదండి. అంటే జాతి ఘటత్వ ఘటమానయ అన్నారు అనుకోండి, ఘటత్వ జాతిని ఎవరు తాలేరు కదా. ఘటమానయ అంటే ఏదైనా ఘటత్వాన్ని ఆశ్రయించుకుని ఉండేటటువంటి ఘటం ఒక వ్యక్తి ఏదో ఒకటి కావాలి. ఆ వ్యక్తి ఉండకుండా కేవలం ఘటత్వ జాతి మాత్ర ఆనయనం ఎప్పుడు సంభవించదు. ఒక వ్యక్తి కూడా అక్కడ అపేక్షితం కావాలి. వ్యక్తి జాతి రెండు సమవాయ సంబంధంతో ఉంటాయన్నమాట. ఆ రెండు విడివిడిగా ఎప్పుడు ఉండవు.
కాబట్టి ఇక్కడ ఈ ఘటమానయ అనే దగ్గర ఘటత్వ జాతి మనకి ప్రధానంగా తెలుస్తూ ఉంది. అప్రధానంగా ఘటత్వ వ్యక్తి, ఘటత్వాశ్రిత వ్యక్తి కూడా తెలుస్తుంది అనమాట. ఘటత్వ జాతి ప్రధానంగా తెలుస్తుంది, ఘటత్వాశ్రిత వ్యక్తి అప్రధానంగా తెలుస్తుంది. అంటే ఎక్కడైతే ఇలా ప్రధానంగా జాతి తెలుస్తూ అప్రధానంగా వ్యక్తి తెలుస్తూ ఉంటుందో అప్పుడే ఈ ఏకవద్భావం అనేది వస్తుంది. ఎక్కడైతే వ్యక్తే ప్రధానంగా తెలుస్తూ జాతి అప్రధానంగా తెలుస్తుందో అప్పుడు ఈ ఏకవద్భావం ఉండదు. అది ఎక్కడ తెలుస్తుంది అంటే శుక్ల ఘటమానయ అనే దగ్గర ఆరాశ ఇక్కడే శుక్లారా శస్త్రాణి అన్నమాట. అంటే అక్కడ ఏంటి అనేది ఆరాలో విశేషణంగా ఉండడం వల్ల మనకి వ్యక్తికే ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తుంది, కానీ జాతికి ప్రాధాన్యం ఉన్నట్టు తెలియట్లేదు. కాబట్టి ఎక్కడైతే వ్యక్తికి ప్రాధాన్యం ఉంటుందో జాతికి అప్రాధాన్యము వ్యక్తికి ప్రాధాన్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ ఏకవచనం రాకూడదు. అర్థమైందండి అందరికి? దీని తర్వాత ఇక్కడ నా నియత ద్రవ్య వివక్షాయాం అంటే నియత ద్రవ్య వివక్షాయాం అంటే నియతంగా ద్రవ్యం ఎక్కడైతే మనకి తెలియదో అక్కడ ఈ ఏకవద్భావం రాదు అన్నమాట. నియతంగా ద్రవ్యం తెలియకపోవడం అంటే ఏంటంటే అక్కడ ద్రవ్యం కాకుండా గుణం కానీ క్రియ కానీ ఇంకోటి ఏదైనా ప్రధానంగా తెలియడం. నియతంగా ద్రవ్యం తెలియకుండా ద్రవ్య స్థానంలో గుణక్రియలు తెలియడం. అట్లా నియతంగా ద్రవ్యం తెలియని ప్రదేశాల్లో గుణక్రియలు తెలుస్తూ ఉన్నప్పుడు ఈ ఏకవద్భావం రాదు అనండి. అంటే ఇహ కుండే బదరామలకాని తిష్టంతి. దానికి అంటే ఇక్కడ బదరామలకాని అనే దగ్గర బదరత్వ ఆమలకత్వ జాతి చెప్పబడటం లేదు. బదరత్వ ఆమలకత్వ వ్యక్తులు అంటే ఈ వివక్షయ ఈ వాక్యంలో మనకి జాతికి ప్రాధాన్యం లేకుండా వ్యక్తికే ప్రాధాన్యం ఉందన్నమాట. వ్యక్తికే ప్రాధాన్యం ఉండడం వలన ఇక్కడ ఈ ఏకవద్భావం అనేది రాదు. సూత్రం చేత జాతి ప్రాధాన్యం ఉన్నప్పుడు మాత్రమే చెప్పారు కాబట్టి వ్యక్తి ప్రాధాన్యం ఉన్నప్పుడు రాదు అనండి. అర్థమైందండి? అంటే వ్యక్తి ప్రాధాన్యం ఉన్నప్పుడు రాదు అని చెప్పడం వల్ల ఇక్కడ బహువచనమే వచ్చింది. బదరామలకాని అని బదరానిచ ఆమలకానిచ అనే అర్థంలో బదరామలకాని అనే ఉంటుంది. కానీ ఇక్కడ మనం సమాహార ద్వంద్వం చెప్పి ఏకవద్భావం చెప్పడం కుదరదు. అర్థమైందండి? అంటే బదరామలకాని వ్యక్తులు కాదేనా అండి? బదరామలకాని అంటే బదరామలకాని అంటే ఏంటండి? వ్యక్తి ప్రాధాన్యం ఉంది అని, వ్యక్తులు కాదు అని చెప్పట్లే. దాకా ఆరాశ స్త్రీ మొదలైన చోట్ల జాతికే ప్రాధాన్యం ఉంది కాబట్టి జాతికే ప్రాధాన్యం ఉండడం వల్ల అక్కడ ఏకవద్భావం వచ్చింది. బదరామలకాని మొదలైన చోట్ల జాతికి ప్రాధాన్యం లేదు, వ్యక్తికే ప్రాధాన్యం ఉంది. వ్యక్తికే ప్రాధాన్యం ఉండడం వలన మనకి వ్యక్తికే ప్రాధాన్యం ఉండాలి, ఏకవద్భావం రాలేదు అని. అంటే ఇక్కడ వ్యక్తికే ప్రాధాన్యం ఉంది, జాతికి ప్రాధాన్యం లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ బదరామలకాని తిష్టంతి అన్నారు. అంటే ఈ కుండంలో అంటే ఈ కుండలో బదర ఫలాలు ఆమలక ఫలాలు ఈ కుండలో ఇవి ఉన్నాయి అని చెప్పడం వలన ఈ కుండలో ఉన్నటువంటి వ్యక్తులకే ప్రాధాన్యం కానీ జాతికి ప్రాధాన్యం లేదు కదండి. ఇప్పుడు బదరామలకాని రుచికరాని అని ఒక వాక్యం చెప్పాం. బదరామలకం రుచికరం అని వాక్యం చెప్పాం. బదరామలకం రుచికరం అంటే ఏ బదరీ ఫలమైనా ఏ ఆమలక ఫలమైనా కూడా రుచికరం అనేది మనకి తెలుస్తాం. అంటే అదేంటది? జాతికే ప్రాధాన్యం ఉన్నట్టు. బదర ఫలాన్ని ఆమలక ఫలానికి ఆ ఫలత్వ వ్యాప్యమైనటువంటి ఆ బదరత్వ ఆమలకత్వ జాతికే ప్రాధాన్యం ఉంది అక్కడ. కాబట్టి అక్కడే జాతికి ప్రాధాన్యం ఉండడం అక్కడ ఏకవద్భావం వచ్చింది. ఇహకుండే బదరామలకాని అన్నాం. ఇహకుండే బదరామలకాని అంటే ఈ కుండలో బదరామలకాలు ఉన్నాయి అని. అంటే ఇక్కడేంటి? వ్యక్తికి ప్రాధాన్యం కానీ జాతికి ప్రాధాన్యం లేదు. అర్థమైందండి? ఎందుకని ఇక్కడ ఈ కుండలో ఉన్నాయి అంటే ఏవి ఉన్నాయి అంటే ఇవే అంటే బదరత్వం జాతి
అక్కడ కూడా ఉంది, కానీ అది అప్రధానంగా ఉంది. ప్రధానంగా ఉన్నది ఆ జాతిని ఆశ్రయించుకుని వచ్చేటటువంటి పళ్ళు, ఆ జాతితో కూడినటువంటి పళ్ళు. అర్థమైందండి? అర్థమైంది కానీ అంత సరి అయినటువంటి ఎగ్జాంపుల్స్ కావేమో అనిపిస్తున్నారు. మీరు బదరామల కానీ తీసేయండి, ఇంకొక పదం ఇంకొకటైనా చెప్పండి. అంటే అదే అర్థమైంది. అక్కడ ఇక్కడ మీరు చెప్పినట్టు వ్యక్తి ప్రాధాన్యత ఉంటూ మామూలుగా ఇది తక్కినటువంటి అప్రధానమైనప్పుడు రాదు. చెప్పినట్టుగా అవును. అంటే ఇక్కడ బదరాములు కానప్పుడు పళ్ళు కదా, వ్యక్తులు కాదు కదండి. వ్యక్తికి ప్రాధాన్యం అంటున్నారు మీరు. అంటే ఆ పళ్ళు వ్యక్తి అంటే అనరూప వ్యక్తి అండి. పండు అంటే పండు కూడా వ్యక్తే. వ్యక్తి అంటే ఇది దీనికి మనం దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు, సబ్స్టెన్స్ అంటారు. సబ్స్టెన్స్ అదే, అది కూడా వ్యక్తి కింద ఒక థింగ్ అని లేకపోతే అది కూడా సబ్ క్లాసిఫికేషన్ లాగా, అంటే గ్రూప్ ఒక కుప్పలా ఉన్నటువంటి దానికి ఒక పక్కకి కొంచెం తీసిన దానికి తేడా ఏమో. అంతేనండి, అంటే తాత్పర్యం అంతే. ఇప్పుడు కొంచెం తీస్తాము రుచికరం అన్నాం అనుకోండి, అది కుప్పలో ఉన్నది ఏదైనా కావచ్చు. బదరామలకం రుచికరం అంటే ఆ బదరీ వృక్షము, ఆమలక వృక్షము ఆఫ్రికాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లేదా పాకిస్తాన్ లో ఎక్కడున్నా కూడా ఆ బదరత్వం, ఆమలకత్వం దానికి కూడా చెందుతుంది. అక్కడ అది ప్రధానం కాబట్టి అక్కడ వస్తుంది. అవును. ఇప్పుడు ఈ కుండలో లేదా ఈ ఫ్రిడ్జ్ లో అందామని, కుండతో కంటే ఫ్రిడ్జ్ తోనే ఎక్కువ సంబంధం ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ లో బదరామలకాలు ఉన్నాయి అన్నాము. ఈ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఇవి ఇక్కడ ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నవో, పాకిస్తాన్ లో ఉన్నవో, రష్యాలో ఉన్నవో, చైనాలో ఉన్నవో అని కాదుగా. అవి ఎక్కడ ఉన్నవి కాదు, ఈ ఫ్రిడ్జ్ లో ఉన్నవి మాత్రమే అని. అంటే ఇక్కడ జాతికి మిగిలిన ప్రదేశాల్లో ఉండే వాటికి వేటికి ఇక్కడ ప్రాప్తి లేదు అని ఉండడం వల్ల అన్నిటికీ జాగ్రత్త వచ్చింది. అంటే డిఫరెన్షియేట్ చేయగలిగే చోట లేదు. అవునండి, అంటే డిఫరెన్షియేట్ చేయగలిగే చోట వ్యక్తిగా ప్రాధాన్యం ఉంటుంది. మీరు డిఫరెన్షియేట్ చేయలేనప్పుడు జాతికి ప్రాధాన్యం ఉంటుంది స్వతహాగా. కాబట్టి ఎప్పుడైతే వ్యక్తికి ప్రాధాన్యం ఉంటుందో అప్పుడు ఏకవద్భావం అనేది రాదు. రాకపోవడం వల్ల ఇహ కుండే బదరామాల కాని తిష్టంతి అనే దగ్గర కుండంలో అని మనం విశిష్య చెప్పడం వల్ల మిగిలినవన్నీ కూడా వ్యావృత్తములు అయ్యాయి, ఇవి మాత్రమే అని మనకు తెలుస్తోంది. కాబట్టి వ్యక్తికి ప్రాధాన్యం ఉండడం వల్ల ఈ ఏకవద్భావం అనేది రాలేదు. అర్థమైందండి? మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కసారి వింటేనో ఒక్కసారి చదివితేనో తెలిసే విషయాలు కాదు. బాగా ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా దీనిపైన కూడా ఇంకొన్ని ఆలోచనలు వస్తాయి మనకి. వ్యక్తి అంటే ఇక్కడ మళ్ళీ వస్తువు అంటున్నారు మీరు. వ్యక్తి అంటే మనిషి అర్థం కాదండి. మీరు అలా కాదండి. వ్యక్తి అంటే ఏంటంటే మనం ప్రవృత్తి నిమిత్తం తదాశ్రయ అని ప్రాతిపదికార్థ సూత్రం చదివినప్పుడు చదివామండి, మీకు గుర్తుందో లేదు. ప్రవృత్తి నిమిత్తం అంటే జాతి, తదాశ్రయము అంటే వ్యక్తి అన్నమాట. ఆ జాతిని ఆశ్రయించుకుని ఉండేటటువంటిది. అంటే ఈ జాతి జాతి దేన్ని ఆశ్రయించకుండా ఎప్పుడు ఉండలేదో అది వ్యక్తి. ఇప్పుడు మీరు బదరత్వం అనేది చెప్పారండి, పండు. ఇప్పుడు మీరు బదరత్వం అరటిపండు తీసుకోండి, అరటిపండుని కదలీ ఫలత్వం అన్నాం. ఇప్పుడు ఈ కదలీ ఫలత్వం అనేది ఒక జాతి. ఇది ఎక్కడ లోకంలో అరటిపళ్ళే లేవండి, అప్పుడు కదలీ ఫలత్వం ఉంటుందా? పావనేశ్వరి గారు, ఉండదు. మీరు ఎక్కడో దగ్గర అంటే లోకం మొత్తంలో ఎక్కడైనా లోకం మొత్తంలో ఒక అరటిపండు ఉంటే ఆ అరటిపండులో ఉన్నటువంటి జాతి కదలీ ఫలత్వం, ఆ అరటిపండు వ్యక్తి అన్నమాట. వ్యక్తి కదలీ ఫలత్వం జాతి, కదలీ ఫలం. అర్థమైందండి? వ్యక్తి అంటే మనకి లోకంలో ప్రసిద్ధార్థం మనిషి అని. మనిషి అనేది ఉపచారాది అనమాట. లక్షణయ మనిషి అనేది అర్థం రూఢంగా ఉంది, కానీ మనిషి అనేది మీరు రూఢంగా తీసుకోకూడదు. మనకి శాస్త్రంలో ఇదే ఉంటుంది, జాత్యాశ్రిత వ్యక్తి అన్నమాట. అంటే జాతిని ఆశ్రయించుకుని ఉండేది వ్యక్తి. అంటే జాతి ఏది లేకుండా ఎప్పుడు ఉండలేదో అది వ్యక్తి అన్నమాట. ఎక్కడో అక్కడ ప్రపంచంలో ఎక్కడైనా ఒక దగ్గర కదలీ ఫలం అనేది ఉంటేనే కదలీ ఫలత్వం ఉంటుంది. లోకంలో ఎక్కడా కదలీ ఫలం లేదు, నిన్న లేదు, మొన్న లేదు, ఇంతకు ముందు లేదు, తర్వాత లేదు. అప్పుడు కదలీ ఫలత్వమే ఉండదు, ఎక్కడా లేదు. కాబట్టి అభూత పదార్థం అయిపోవాల్సి వస్తుంది. అంటే ఎప్పుడో ఒక్కసారి ఎక్కడో ఒక్కసారి అది ఉండడం అనేది ఉండాలన్నమాట. అది ఉంటే దాన్ని ఆశ్రయించుకుని ఉండేది జాతి,
అందరికీ ఫోన్ ఏదైతే అంటే ఏదైతే ఆశ్రయాన్ని ఇస్తోందో అది వ్యక్తి. వస్తుతః రెండు పరస్పరాశ్రితాలండి. ఇది లేకుండా అది ఉండదు, అది లేకుండా ఇది. అందుకని వీటికి సమవాయ సంబంధం చెప్తాను. అర్థమైందండి అందరికి? మనం ఆల్రెడీ అయిపోయాము. మీరు మళ్ళీ ఆలోచించండి, లేదంటే మనం రేపు చూద్దాం. సరేనండి. నేను రికార్డ్ ఆపేస్తున్నానండి. ఇది రికార్డ్ అలాగేనండి. అలాగే.